ఒక వ్యక్తి రోజులాగే దుకాణంలో పనిచేయడానికి వెళ్ళగా యజమాని చెప్తాడు, మా ఈ రోడ్లు వెడల్పు చేసే దాంట్లో మన దుకాణాన్ని ఈ రోజు పడేస్తున్నారు, ఈ రోజు నుంచి నేను పని ఇవ్వలేను నీకు అని చెప్తాడు. అతడు బాధతో సరే ఇంకేం చేద్దాం, రేపటి నుంచి ఎలా బతకాలి అనేసి అలా బాధపడుతూ తన దగ్గర ఉన్న డబ్బులతో ఒక బన్ను కొనుక్కొని వెళ్తూ ఉంటాడు. అప్పుడు ఒక పెద్ద ఆయన ఇద్దరు పిల్లలు పట్టుకొని వస్తూ ఉంటాడు. వచ్చి ఏమైనా ఉంటే ఇవ్వండి, చాలా ఆకలిస్తుంది, మేము చాలా రోజుల నుంచి తినలేదు అంటే అతనికి బాధ వేస్తుంది. సరే అని అతని బన్ని ఇచ్చేస్తాడు. ఇస్తే ఆ పిల్లలు తిని హ్యాపీగా వెళ్ళిపోతారు. వెళ్తుంటే ఆ ముసలాయన అంటాడు, బాబు నా దగ్గర ఒక నాణం ఉంది, నా దగ్గర ఇంకేం లేదు, ఇది తీసుకో, ఇది పనికొస్తుందో లేదో కానీ నేను ఇది ఊరికి ఇస్తున్నాను అంటాడు. సరే అనేసి అతను తీసుకొని వెళ్ళిపోతాడు. అలా ఏదో కొనుక్కుంటుండగా ఒక వార్తాపత్రికలో కనపడుతుంది, పాత నాణాలు సేకరించే వాళ్ళు దీనికి డబ్బులు ఇస్తాము అని. సరే అని అతడు అక్కడికి వెళ్తే అతడేమో గట్టిగా అరిచినంత పనిచేసి, అబ్బా ఈ నాణం ఎంత విలువైనది, ఇది 3 లక్షలు చేస్తుంది, సరే ఉండు అని చెక్కు రాసి 3 లక్షలు ఇస్తాడు. అప్పుడు ఇతడు చాలా ఆనందపడతాడు. దేవుడు నాకు ఇలా సహాయం చేశాడా, రేపటి నుంచి ఎలా బతకాలి అంటే నాకు ఇలా సహాయం చేశాడు అని సంతోషపడి హ్యాపీగా బతుకుదామని హ్యాపీగా ఉంటాడు. మనం కూడా అంతే అండి. చిన్న చిన్న సహాయాలు అవతలి వాళ్లకు చాలా జీవితాలు నిలబెట్టవచ్చు, చెప్పలేము. మనం అది చిన్నదే అనుకోవచ్చు, కానీ వాళ్ళకి అది చాలా విలువైన సహాయం ఉండవచ్చు. మనము మన చేతనంతలో సహాయం చేస్తే ఖచ్చితంగా దేవుడు మనకు కూడా సహాయం చేస్తాడు. వాళ్ళే చేయాలని లేదు, ఎవరో ఒక రూపంలో అయితే ఖచ్చితంగా మనకు మాత్రం సహాయం చేస్తాడు. ఇది నమ్మండి.